శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుటటెట్లు? భగవంతుని నైజము కాని స్వరూపం కాని అగాధములు, వేదములు కాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు కాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను కానీ ఇంకొక మార్గము లేదని వారులకు తెలియను. హేమంత్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడికి సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో లేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచున్నప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారమొక గీతవలే కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము అనుసరించి బాబా తేజమును చూచెదము గాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్ళు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలున్ను మజ్జన వేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశము చూడవలనంటే అహంకారము విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వేలుకు మధ్యవేలుకు మధ్యనున్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక్క యాత్రాస్థలమయ్యెను. అన్ని మూలల నుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడి వారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో ఏదైనా ఒక దానిని కానీ అన్నీయూ కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యగనులుగా ఉండువారు, ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోకి దించెడివారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేడివారు. ఈ ప్రకారముగా సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితము అగోచారమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖార విందమును చూచుటయందు ఆసక్తి గాని, వారితో సంభాషించుటయందు గాని, వారి లీలలు వినుటయందు కానీ తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండెడి వారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుండెనో ఇచట చెప్పుదుము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మమల్తాదారుగా ఉండెను. అతను ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములు అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను, నీకు మన ద్వారకామాయి తెలియునా? బాలాసాహెబ్నకు ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నెదరో ఆమె వారి కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలిగెను అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా
తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మీరీకరును గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపరుచుండిరి. కాని బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాబలా సాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చెదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యముగా ఉండుట కాన వద్దని బాలాసాహెబ్ శ్యామాతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లన్నను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయాలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పము నుండెను. దానినెవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యెను. బాబూసాహెబ్ బూటి. నానా డెంగలే అను గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడిట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకీ దినము ప్రాణగండమున్నది. ఇది బాపూసాహెబ్ను ఆందోళనకు గురిచేసెను. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపూసాహెబ్తో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నది చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపూసాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రని తీసుకొని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యంతో ఉండుమని ఆడిన బాబా పలుకులను బాపూసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సందర్శించెను. అమీరు సెక్కర్. కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీరు సెక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుతుండచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పించుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదినూ కాక దినము విడిచి దినము ఉత్సముతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీరు సెక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలము తర్వాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చడొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారమును తెచ్చినవాడొకటచే తనకా ఫకీరు విషయమేమైనా తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అతడి నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యను. ఒకనాటి మధ్యరాత్రి బాబా
ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతర్ తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కానీ ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సక్టాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అతడుకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకురమ్మనెను. అంతలో అచటొక పాము కనపడెను. అది తలను కిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోతయ్యెను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వినువారందరూ మైమర్చియుండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులను భంగం కలుగజేయకుండా ఉత్తరీయము రెండు చివర్లను పట్టుకొని దానిలో తేలునున్నట్లు చేసి బయటికి వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము కిందకి మీదకి ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోకి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంత్ అందులో ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనెను. హేమాడ్ పంత్ వానిని తప్పక చంపవలెనను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించి ఉన్నాడు. అవి సర్పములు గాని తేలు కానియండి. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయినా గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూనూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కరికీకరించి అన్ని జంతువులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.